శివరాత్రికి నేను వైజాగ్‌లో ఉంటానని చెప్పి, ఆ రోజు ఎలాగైనా సరే కొత్త డ్రెస్ వేసుకోవాలని నేను కాశ్మీర్‌లో ఉండేటప్పుడే వైజాగ్ అడ్రస్‌కైతే ఈ డ్రెస్‌ని ఆర్డర్ పెట్టాను. శివరాత్రి రేపనగానే ఈ రోజైతే వచ్చేసింది డ్రెస్. ఈ డ్రెస్ క్వాలిటీ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా చాలా బాగా వచ్చింది. ఈ డ్రెస్‌ని నేను మీషోలో తీసుకున్నాను. 500 రూపీస్‌కి నాకు వర్త్ అనిపించింది. ఇంకా ఆ రోజు నైట్‌కి నేను కాశ్మీర్ నుంచి వైజాగ్ వచ్చాను. ఆ రోజు నైట్‌కి ఈ డ్రెస్ డెలివరీ అయిందనమాట. కరెక్ట్ టైంకి డ్రెస్ వచ్చిందిరా బాబు అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఇంకా ఆ రోజు నైటే వచ్చాను కదా! ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. ఎక్కడ బ్యాగులు అక్కడే పడేసి రేపు మార్నింగ్ ఎలాగైనా సరే గుడికి వెళ్ళాలని చెప్పి ఇలా ఈ డ్రెస్‌ని అయితే వేసేసుకున్నాను. లాస్ట్ ఇయర్ శివరాత్రి నేను మా హస్బెండ్ మోక్ష కలిసి కాశ్మీర్‌లో అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ ఇయర్ శివరాత్రిని అయితే నేను మా ఫ్యామిలీ అందరితో కలిసి వైజాగ్‌లో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఎక్కడ ఏ ప్లేస్ లో ఉన్నా సరే ప్రతి సంవత్సరం శివరాత్రిని సెలబ్రేట్ చేసుకునేలాగా అలాగే ఆయన గుడికి మమ్మల్ని రప్పించుకొని ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఇస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా ఇప్పుడైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే మా ఫ్యామిలీ అందరూ వచ్చాం. ఇంకా ఆ టెంపుల్ లోనే శివునికి అభిషేకం అయినంత వరకు ఉండి ఆ పూజ అంతా కంప్లీట్ చేసుకుని తర్వాత అక్కడ పెట్టిన ప్రసాదం తినేసి ఇంకింటికైతే బయలుదేరేసాం. అవును చెప్పడం మర్చిపోయాను కదా, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.